విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. ఆపరేషన్ కర్రెగుట్టలు ఒకవైపు నడుస్తూ ఉంది, ఆపరేషన్ కగారు దాదాపు 6 నెలలుగా నడుస్తూ ఉంది. ఈ రెండిట్లలో కూడా ఒకవైపు ఆపరేషన్ కర్రెగుట్టలలో 38 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆపరేషన్ కగారుకు సంబంధించి 250 నుంచి 300 మందిని మట్టుపెట్టినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ల గురించి మాట్లాడాలంటే వాస్తవంగా నక్సలైట్ ఉద్యమం సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో నుండి పుట్టిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయం. ఏ ప్రభుత్వాలు అయితే ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం ఈ ఆదివాసీ ప్రాంతాల లోపల రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను అమలు చేయకపోగా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు అక్కడ ఉన్న ఖనిజ సంపదను దారాదత్తం చేసేందుకు గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మొదలుపెట్టాయి. అదేవిధంగా ఆ ఉద్యమాన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణంలో చూడకపోతే ఆ ఉద్యమం యొక్క ఆవశ్యకత ప్రజలకు తెలియదు, ప్రభుత్వాలకు తెలియదు. ఆపరేషన్ కగారు పేరు మీద జరుగుతున్న ఒక అమానవీయమైన పాశవిక మారణకాండ నన్ను ఆపాలని చెప్పేసి దేశంలో ఉన్న మేధావులందరం, ప్రజాస్వామికవాదులం, అదేవిధంగా బుద్ధిజీవులం, అదేవిధంగా ఆ ఉద్యమాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో చూడాలని మాట్లాడుతున్న ప్రతి వారం కూడా ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని చెప్తా ఉన్నాం. కానీ అది ఏం జరగడం లేదు. జరగకపోగా మీరు అన్నట్టు గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్ పేరు మీద మధ్య భారతం లోపల ఒక అమానవీయ దారుణ మారణకాండ కొనసాగుతూ ఉంది. ఈ దారుణ మారణకాండ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ ఉడంబడికలకు వ్యతిరేకంగా, జెనీవా ఒప్పందానికి వ్యతిరేకంగా, వీటన్నిటికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ మారణకాండలో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులు బలైపోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులో భాగంగానే కర్రెగుట్టలకు సంబంధించిన ఆపరేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల నుంచి శాంతి చర్చలు జరగాలని చెప్పేసి అని ఒక పిలుపు సమాజంలో నుండి ఆ ఉద్యమంకు, అదేవిధంగా ప్రభుత్వానికి వెళ్ళింది. కానీ ఒక్క అడుగు కూడా అది ముందు వేయకపోగా ఇంకా రోజు రోజుకు ఈ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతూ ఉంది. ఇది చాలా బాధాకరం. ఇందులో ఎక్కువగా ఆదివాసులు మరణిస్తూ ఉన్నారు. ఈ ఆదివాసులు కూడు గూడు గుడ్డ కొరకు ఎంత తప్పిస్తున్నారో మనం అక్కడికి పోతే తెలుస్తుంది మనకు. కానీ ఈ ప్రభుత్వాలు వాటిని ఏమీ పరిష్కరించలేకపోగా, వారికి సంబంధించిన కూడు గూడు గుడ్డ, విద్య, మనిషి జీవించేందుకు సమగ్ర జీవన విధానానికి ఆర్టికల్ 21 లోపల ఇన్షూర్ చేసిన రాజ్యాంగబద్ధమైన హక్కును అమలు చేయకపోగా మార్చి 31, 2026 వరకు మొత్తంగా తుదముట్టిస్తాము అని చెప్తున్నాం. అంటే మీకు తెలిసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నక్సల్స్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్, గతంలో శాంతి చర్చలు, ఇట్లా చాలా జరుగుతూ వచ్చినాయి. నిజంగానే ఈ కమ్యూనిస్టుల అంతం అనేది సాధ్యమనేటువంటి ఉద్దేశం ఏమైందో ఒక ప్రజాస్వామికవాదిగా మీరు దాదాపుగా 4.5 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇది సాధ్యమయ్యేటువంటి పనైనా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పేటువంటి మాట అసలు అవకాశం ఉందంటారా? అసలు లేదు శ్రీనివాస్ గారు. ఎందుకంటే 1967లో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం 69కి వచ్చే వరకు శ్రీకాకుళంలో వచ్చింది. శ్రీకాకుళం లోపల వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు అసలు ఇక దేశవ్యాప్తంగా దీన్ని నిర్మూలిస్తామన్నాం, జరగలేదు. అదే విధంగా తర్వాత జగిత్యాల జైత్యాత్ర 1975-76లో వచ్చింది. అది కూడా వాళ్ళు నిర్మూలిస్తామన్నారు, కాలేదు. అదే విధంగా చెన్నారెడ్డి పీరియడ్ లోపల 1990 లోపల కూడా, జనార్దన్ రెడ్డి పీరియడ్ లోపల కూడా జరిగింది, చంద్రబాబు పీరియడ్ లోపల కూడా జరిగింది. ఆఖరికి 2004 లోపల
చర్చలు జానారెడ్డి, జానారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అప్పుడు చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత కూడా నిర్మూలిద్దామని చెప్పేసి ప్రయత్నం. నిర్మూలించాల్సింది నక్సలిజాన్ని కాదు, పేదరికాన్ని. ఓకే, ప్రజల యొక్క పేదరికాన్ని నిర్మూలించాలి. ఇవాళ దేశం లోపల 48.5 కోట్ల మంది ప్రజలకు కనీస వేతనాలు దక్కకుండా ఉన్నాయి. వాళ్ళందరికీ రాజ్యాంగబద్ధంగా 1948 మినిమం వేజ్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాలు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాల్సిన బాధ్యత ఉంది. అవి చెయ్యని ప్రభుత్వాలు. అదేవిధంగా కోట్లాది ఎకరాల భూమి ఇవాళ ప్రజల చేతిలో లేదు. ఒకవైపు ఇంతకు ముందు పెట్టుబడిదారుల చేతిలో, భూస్వాముల చేతిలో పడ్డ, అదే విధంగా నయా భూస్వాముల చేతిలో ఉన్న భూమి ఇప్పుడు ప్రజల చేతుల్లో నుండి అంతంత మాత్రంగా ఉన్న భూమిని ప్రాజెక్టుల పేరు మీద, మైనింగ్ పేరు మీద, బడా కంపెనీల పేరు మీద, ఐటీ పేరు మీద, వీటన్నిటి పేరు మీద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అక్వైర్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇంకా రోజు రోజుకు పేదరికం పెరిగిపోతా ఉంది. రోజు రోజుకు పేదరికం పెరిగిపోయినప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల నుంచి వచ్చిన ఈ ఉద్యమము ఎట్లా నిర్మూలించగలుగుతుంది? సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగిన రోజున తప్ప ఈ ఉద్యమం నిర్మూలించబడదు. కర్రెగుట్టలలో బేస్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. 38 మందిని తుదిముట్టించామనేటువంటి వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా చూస్తా ఉన్నాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా, అలాగే డిజిటల్ మీడియా వేదికగా కూడా ఇది కూడా కూస్తున్నటువంటి పరిస్థితి. ఈ హత్యల, ఈ యొక్క ఎన్కౌంటర్లు అనేటివి నిజమా అనేటువంటి దానికైతే ఎక్కడ కూడా డెడ్ బాడీలు అయితే బయటకు రాలేదు. అసలు మీరేమనుకుంటారు? అది ఎన్కౌంటర్ జరిగిందా జరగలేదా అనేది వార్తలలో చూస్తే మనం క్వశ్చన్ మార్క్ పెట్టి వస్తా ఉన్నాయి. నేనైతే జరిగిందని అనుకునే ఒకవేళ అయ్యేది ఉంటే మాత్రం వాళ్ళ ప్రభుత్వం అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదొకటి. అయితే బేస్ క్యాంపులకు సంబంధించిన విషయం బేస్ క్యాంపులు కాదు అక్కడ ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వాలు. వాళ్ళకు కూడు గూడు గుడ్డకు సంబంధించిన విషయాల లోపల సమగ్రమైన వాళ్ళ జీవన విధానం అభివృద్ధి పరచడానికి భూమిని వాళ్ళకి కేటాయించేసి అక్కడి నుంచి బహుళజాతి సంస్థలు, బడా పెట్టుబడిదారులు ఎవరైతే అక్కడ ఉన్న ఖనిజ సంపదను తీసుకోవడానికి పోతున్నారో వాటిని పక్కకు పెట్టేసేసేసి ఆదివాసీ ప్రాంతం లోపల రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లోపల పేసా యాక్ట్ కానీ, అదే విధంగా రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం కానీ వాళ్ళు పోడు దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అదేవిధంగా 2006 లోపల వచ్చిన ఈ చట్టాన్ని ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. 2022లో మేము ఒక పిటిషన్ ఇచ్చినాం హైకోర్టు లోపల. పోడు దున్నుకుంటున్న 12 లక్షల హెక్టార్లకు సంబంధించిన పోడు రైతులకు, ఆదివాసులకు, అదే విధంగా నిరుపేదలకు 5వ షెడ్యూల్ ప్రాంతం అంటే ఏంది? తెలంగాణ లోపల ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ లోని కొంత ప్రాంతం. ఈ ప్రాంతాల లోపల ఉన్న పోడు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భూములు పంచి వాటికి నీటి సౌకర్యం కల్పించి, అదే విధంగా సబ్సిడీల ద్వారా విత్తనాలు ఇచ్చేసి, అదే విధంగా వాళ్ళకు పెట్టుబడికి వాళ్ళకు లోన్లు ఇచ్చేసి వాళ్ళను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఇవాళ బేస్ క్యాంపులు కాదు ఏర్పాటు చేయాల్సింది ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మొత్తం. అదే విధంగా ఒక పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, అదే విధంగా మంచి విద్య, వైద్యానికి సంబంధించిన ఆసుపత్రులు. ఇవాళ కోవిడ్ వస్తే మనం చూసినాం, ఒక పెద్ద ఎత్తున మేము కోవిడ్ గురించి దేశంలో ఎక్కలేని విధంగా. మీరు చెప్పినవన్నీ ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ అక్కడ నక్సల్స్ ఉన్నారు, రోడ్లను వేద్దామనగానే వేయనియట్లేదు, అక్కడ అభివృద్ధి చేయనియట్లేదు, కనీసం అటువైపుగా రానియట్లేదు, అటువైపుగా ఎవరైనా కాంట్రాక్టర్ వచ్చినా కానీ బెదిరిస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి నక్సల్స్ ఉన్నటువంటి 4 జిల్లాల పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అంటే నక్సల్స్ వల్లనే అక్కడ అభివృద్ధి ఆటంకం కలుగుతా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అన్నట్టు మాట చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటే ఏంటి శ్రీనివాస్ గారు? రోడ్లు వేయడం కాదు. ఈ రోడ్లు రేపు పొద్దుగాల వాళ్ళ కాళ్ళ కింద భూమి గుంజుకొని ఆ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు తప్ప వాళ్ళ అభివృద్ధి కాదు. వాళ్ళ అభివృద్ధి అంటే ఇప్పుడు నేను చెప్పింది ముఖ్యంగా భూమిని వాళ్లకు కేటాయించేసి, వాళ్ళు దున్నుకుంటున్న భూమినే కేటాయించేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తే కదా వ్యవసాయం అభివృద్ధి చెంది వాళ్ళ పిల్లలను కూడా స్కూల్లోకి పంపిస్తారు, స్కూల్ పెడితే. అదే విధంగా సరైన వైద్య సదుపాయాలు కల్పిస్తే కదా వాళ్ళ ఆరోగ్యంగా ఉండేది. వాళ్ళ అభివృద్ధి అనే దానికి ఒక నిర్వచనం ఏంది అని అంటే వాళ్ళకి సంబంధించిన ఒక సమగ్ర జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు కావాల్సిన కూడు గూడు గుడ్డను ఏర్పాటు చేయడం. అత్యంత బాధాకరం ఏంటంటే 5వ షెడ్యూల్ లోపట, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లోపట స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కనీసం వాళ్లకు కూడు గూడు గుడ్డకు సంబంధించిన ఒక్క పూట న్యూట్రిషన్ ఫుడ్ తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితి లోపల
ఇవాళ ఈ ఖగార్ పేర్ల మీద గ్రీన్ హంట్ పేర్ల మీద వాళ్ళను ఒక అమానవీయ హత్యాకాండ కొనసాగుతుంది. మనం చూస్తా ఉన్నాం. 30 మంది 40 మంది మొన్నటి వరకు 30-40 మంది, దాంట్లో ఒకరిద్దరు నక్సలైట్లు ఉంటారు, మిగతా మొత్తం ఆదివాసులే ఉంటారు. అది ఇది అత్యంత దారుణ బాధాకరం. మన దేశ మూలవాసులైన మన దేశానికి రక్షణగా ఉన్న వాళ్ళు, అదే విధంగా అడవిని రక్షిస్తున్న వాళ్ళు, అడవిని రక్షించడం ద్వారా ఆక్సిజన్ ని సమాజానికి అందిస్తున్న వాళ్ళని ఈ విధంగా చంపడం చాలా బాధాకరం. నక్సల్స్ లేరు, ఆదివాసులే ఉన్నారని మీరు చెప్తా ఉన్నారా, లేకపోతే నక్సల్స్ లోనే ఆదివాసులు ఉన్నారు? ఆ ఉద్యమం ఉన్నది కాబట్టే కదా, ఆ ఉద్యమం ఉన్నది కాబట్టే ఆ మాత్రం కాళ్ళ కింద భూమి వాళ్ళకు ఉన్నది. అది మొత్తంగా కూడా ఆ ఉద్యమం ఉన్నది, దాన్ని నిర్మించలేరని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అది ఎప్పుడు నిర్మూలించబడుతుంది? సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు తొలగినప్పుడు మాత్రమే జరుగుతుంది. అది మనం దీనికి నేను బేస్ ఏంటిదంటే, నేను చెప్పిన ఇప్పుడే ఒక 67 నుంచి దాదాపు ఒక 50 సంవత్సరాల చరిత్రను మనం చూస్తే అదంతా సమగ్రంగా మనకు అర్థమవుతాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు